హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఆత్మకూరి వెరైటీ రెసిపీస్ అండ్ లాగ్స్. తిరుపతి దర్శనం అయిపోయినాక ఇక తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ ఎప్పుడు చూడలేదని చెప్పేసి ఈసారి అయితే ఇంకా ఇస్కాన్ టెంపుల్కి కూడా వచ్చేసామండి. చూడండి, ఇక్కడంతా కూడాను చాలా విశాలంగా, చాలా నీట్గా, మొక్కలతోటి పచ్చగా కళకళలాడుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణం. అసలు ఇస్కాన్ సంస్థలంటేనే అలాగే ఉంటాయి కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం. ఇక మనమైతే మాత్రం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక దూరం నుంచే టెంపుల్ ఎంతో అద్భుతంగా కనపడుతుంది. ఇక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరు ఒడ్డున క్షీరసాగర మదనం గురించిన బొమ్మలున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో కొండ, అటువైపు దేవతలు, ఇంకొక వైపు రాక్షసులు క్షీరసాగర మదనాన్ని తలపించే విధంగా చాలా అద్భుతంగా చెక్కారు దాన్ని. ఇక మనమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళబోతున్నాము. అన్ని గుళ్ళలాగానే ఇక్కడ కూడా చక్కగా ధ్వజస్తంభం ఉంది. ఇదైతే టెంపుల్కి ఎంటర్ అయ్యేదనమాట. మెట్లుంటాయి ఇక్కడ. ఇది మొత్తం 2 స్టేర్స్ ఉంది బిల్డింగు. చుట్టూ కూడాను కృష్ణుడి అవతారాలు ఉంటాయి కదా, ఆ అవతారానికి సంబంధించిన బొమ్మలతోటి ఎంతో అద్భుతంగా చెక్కబడింది. ఇక్కడ గాలి గోపురం ఉంది ఒకటి. ఈ పక్కనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఇది కూడా టెంపుల్కి సంబంధించింది. ఇది మొత్తం 4-5 స్టేర్ల దాకా ఉంది. ఇది తర్వాత చూద్దాం. ముందు మనం టెంపుల్కి వెళ్ళిపోదాము. చుట్టూ కూడాను పచ్చని మొక్కలతోటి ఎంతో నీట్గా మెయింటైన్స్ చేస్తున్నారండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక కింద ఫ్లోర్ అంతా వచ్చేసి మొత్తం షాపింగ్సే ఉన్నాయి. అంతా కూడాను కృష్ణుడికి సంబంధించినవి అన్నమాట. రకరకాల మాలలు, అలానే కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలు, భగవద్గీతకు సంబంధించిన పుస్తకాలు, అలాగే గోమాతలకి మనం ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. కృష్ణుడి టెంపుల్స్ అంటేనే ఎక్కువగా గోశాలలు ఉంటుంటాయి కదా, అంత గోవులకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ రకరకాల స్వీట్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. ఇక అంతా కూడాను ఇదంతా షాపింగ్ మాల్ అనమాట. మనకి ఏ రకమైన సరే తినాలనిపించినా, తాగాలనిపించిన ప్రతి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏదంతా హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేనైతే హీట్ తగ్గడానికి సున్నాముని ఆకు పౌడర్ తీసుకున్నాను. అలాగే పళ్ళ పొళ్ళు తీసుకున్నాను. ఇక కొన్ని రకాల స్వీట్స్ తీసుకున్నాను ప్రసాదం కింద. ఇక ఇప్పుడైతే మాత్రం కింద షాపింగ్ అంతా అయిపోయింది. నార్మల్గా అయితే ఇందాక మీకు ధ్వజస్తంభం చూపించాను కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా పైకి వెళ్ళి టెంపుల్లో స్వామిని దర్శించుకోవాలి. ఇది ఎంట్రన్స్ మెయిన్. నేనేంటంటే ఫస్ట్ వీడియో తీసుకొని ఇస్తారో లేదన్న ఉద్దేశంతో ఫోన్ దాచిపెట్టుకున్నాను. ఇంకా కింద షాపింగ్ మాల్స్కి అలా వెళ్ళినాక అందరూ వీడియో తీసుకోవడం చూసి మళ్ళా వెనక్కి వచ్చి ఈ వీడియో అంతా మీకు వీడియో తీసి పంపిస్తున్నానండి. ఇక స్వామివారైతే ఇలా ఉంటారు ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంటారు. ఎక్కడైనా కూడా రాధాకృష్ణుల విగ్రహాలు అంటే చక్కగా పాలరాతి విగ్రహాలతోనే ఉంటాయి కదా, చాలా అద్భుతంగా చూపరులను ఎంతో ఆకర్షించే విధంగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది కదా. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నట్టు నా ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.